132వ శ్లోకము. అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద బలిప్రియ. ఈ శ్లోకంలోని మొదటి నామము అన్నదా. ఇది 669వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అన్నదాయై నమః అని చెప్పాలి. అన్న అంటే అన్నమును, దా అంటే ఇచ్చినది. అన్నం అంటే మనం తినేది అని మాత్రమే అర్థం చేసుకోకూడదు, మనని తినేది అని కూడా తెలుసుకోవాలి. ఈ విషయమే తైత్తిరీయోపనిషత్తులో అద్యైతేత్తి చ భూతాని అని అన్నం గురించి చెప్పబడింది. అధ్యతే ప్లస్ అత్తి ప్లస్ చ, అద్యైతేత్తి చ అంటే మన చేత తినబడేది, మనని తినేది అని అర్థం. తగినంత మాత్రమే తింటూ ఉంటే శరీరం ఉన్నంత వరకు అది మనలోకి వస్తూ ఉంటుంది. వయస్సు మళ్ళినా మితిమీరి తిన్నా దాంట్లోకి శరీరం క్రమంగా మింగబడి రోగగ్రస్తమవుతుంది. జలం విషయంలో కూడా ఇంతే. నీరు అవసరమైనంత వరకు త్రాగితే ఆరోగ్యము, మితిమీరి త్రాగితే నీరు పట్టి అనారోగ్యాన్ని కూడా సూచించవచ్చు. అలాగే శ్వాస విషయము కూడా సమంగా గాలి ఉంటే ప్రాణం నిలుస్తుంది. ఎగశ్వాసతో ఎక్కువైతే ప్రాణం లేస్తుంది. అలాగే తగినంత ఉష్ణోగ్రత ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మితిని దాటితే మన గతులు మారతాయి. ఆయురన్నం ప్రయచ్చతి అంటే ఆయువు అన్నాన్ని ఇస్తుంది. అమ్మవారు ఆ ఆయువును తద్వారా అన్నాన్ని కూడా ఇస్తుంది. ఎప్పుడైనా మనకు హితమైన ఆహారాన్ని ప్రియమైన రుచులలో మితంగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. హితము కానిది మితంగా తిన్నా, హితమైంది కదా అని అమితంగా తిన్నా అనారోగ్యానికి దారితీస్తుంది. అన్నానికి సంబంధించిన ఏమి కావాలి అని అడిగితే ముందు అన్నం చెప్పి ఆ తర్వాతే ఏవైనా చెప్పాలి. ప్రాణం నిలవాలంటే కావలసినవి అన్నము, నీరు, గాలి. ఈ 3 కూడా అన్నం క్రిందికే వస్తాయి. ఇక కోరికలన్నీ కుక్కగొడుగుల్లా పుట్టుకొస్తాయి. కాబట్టి ముందు కావలసిందేదో ఇచ్చేది అమ్మవారు. ఎందుకంటే ముందు కాస్త తింటే ఏ పనైనా చేయగలము, ఎవరు చెప్పిందైనా వినగలము, ఎవరు చేయి చేసుకున్నా ఆపగలము. తన తల్లి తన పిల్లలకు కావలసినవి ఎన్ని ఉన్నా ముందు ముఖ్యంగా అన్నం సంగతి చూస్తుంది. పోషకురాలుగా అమ్మవారు కూడా తన సృష్టి జీవులకు అన్నం సంగతి ముందు సూచిస్తుంది. మిగిలినవి ఎంత ఇచ్చినా సంతృప్తి పరచి చాలు అనిపించలేము, కానీ అన్నం పెట్టి చాలు అనిపించి సంతృప్తి పరచవచ్చు. అన్నమును ఇచ్చినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము వసుదా. ఇది 670వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వసుదాయై నమః అని చెప్పాలి. వసు అంటే సంపదను, దా అంటే ఇచ్చినది. ప్రాణం నిలవడానికి కావలసిన అన్నం ముందు ఇచ్చిన తర్వాత ఉండటానికి అవసరమయ్యే అవసరాలను కూడా అమ్మవారు ఇస్తుంది. ఈ అవసరాలు అంటే కోరికలు కాదు. అమ్మవారు అవసరాలను తీరుస్తుంది కానీ కోరికలను కాదు. తీరుతున్న కొలది కోరికలు పెరుగుతూ ఉంటాయి. అవసరాలు దేహానికి సంబంధించినవైతే కోరికలు మనస్సుకు సంబంధించినవి. మనం ఇంతకు పూర్వజన్మలో ఏదైనా పుణ్యకార్యాలు చేసి ఆ పుణ్య ఫలాన్ని దాచుకొని ఉంటే ఈ జన్మలో ఆ దాచుకున్న దాని నుండి మనకు అవసరమైనవి అమ్మవారు ఇస్తూ, దాచుకున్న దాన్ని మించి అడిగితే అమ్మవారు ఇవ్వదు. ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్లో మన పేరు డబ్బు జమ చేసి ఉంచుకుంటే అవసరమై అడిగినప్పుడల్లా బ్యాంకు వారు ఇస్తారు. జమ చేసి ఉంచిన దాన్ని మించి అడిగితే ఇవ్వరు కదా. అలాగే అమ్మవారు కూడా మనకు మన పూర్వ పుణ్య ఫలాన్ని బట్టి ఈ జన్మలో ఇస్తుంది. అంటే మనం ఎంతకు పెట్టి పుట్టామో అంతే మనకు దక్కుతున్నమాట. వి రిసీవ్ ఓన్లీ వాట్ వి డిజర్వ్ బట్ నాట్ డిజైర్. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటే ఇదే. అవసరాలను తీర్చడంలో అవసరాన్ని బట్టి ఆ సమయంలో అక్కడ ఎవరుంటే ఏది ఉంటే వారి లేదా దాని రూపంలో పనిచేస్తూ ఆలస్యం జరగకుండా ఆదుకుంటుంది. ఇంత గొప్ప పద్ధతి ఎక్కడా ఉండదు, ఎవ్వరూ ఆచరించరు. సంపదను ఇచ్చినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము వృద్ధ. ఇది 671వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వృద్ధాయై నమః అని చెప్పాలి. వృద్ధ అంటే వృద్ధి చెందినది. వృద్ధులు అంటే ముసలివారు అనే అర్థం కాకుండా వృద్ధి చెందిన వారు అని కూడా అర్థం చేసుకోవాలి. 4 పెద్దలు చెప్పిన మంచి విషయాలు బాగా వినడం మూలంగా అభివృద్ధి చెందిన వాడైన ఇంద్రుడు మనకు శుభము చేకూర్చుగాక అని అర్థము కానీ, పెద్ద చెవులున్న ఇంద్రుడు మనకు శుభము చేకూర్చుగాక అని గాని, ముసలివాడైన ఇంద్రుడు మనకు శుభములు చేకూర్చుగాక అని గాని అర్థాలు కాదు. వృద్ధ అంటే పెద్దవారు అని అర్థం చేసుకోవాలి. పెద్దవారు వేరు, ముసలివారు వేరు. పెద్దవారు అంటే జ్ఞానులు, గౌరవించదగిన వారు అని అర్థము.
ఉత్తమ జ్ఞాన వృద్ధుగా నుండేనని బాలుడయ్యును పూజ్యుండు బ్రాహ్మణుండు అని చెప్పబడింది. సృష్టికి పూర్వము ఉన్న అమ్మవారు అందరికంటే పెద్దది. తైత్తిరీయములో కూడా అహమస్మి ప్రథమజా అని చెప్పబడింది. దేవీ భాగవతంలో అహమేవ పూర్వాంతు నాణ్యతి కంచిన్న గాధిప అని చెప్పబడింది. కాబట్టి అమ్మవారు ఈ అర్థంలో వృద్ధ. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బ్రహ్మాత్మైక్యస్వరూపిణి. ఇది 672వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః అని చెప్పాలి. బ్రహ్మ అంటే బ్రహ్మము, ఆత్మ అంటే ఆత్మ, ఐక్య అంటే ఒకటి అయిన, స్వరూపిణి అంటే స్వరూపముగా గలది. సోహం అనే పదానికి వాడే నేను అని అర్థము. ఇక్కడ వాడు అంటే పరబ్రహ్మ, అహం అంటే నేను అని ఆత్మ. ఆ సోహం యొక్క అర్థానికి స్వరూపంగా అమ్మవారిని ఈ నామం ద్వారా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ విద్యను, ఆత్మ విద్యను సూచిస్తాయి. అంటే అమ్మవారు అటు బ్రహ్మాండ జ్ఞానాన్ని ఇటు పిండాండ జ్ఞానాన్ని ఐక్యం చేసే లేదా సమన్వయం చేసే శ్రీ విద్యాస్వరూపురాలు అని కూడా ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చును. మహావాక్యాలైన అహం బ్రహ్మాస్మి, తత్వమస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహాకావ్యాల అర్థాలకు స్వరూపమైన అమ్మవారిని ఈ నామం ద్వారా గ్రహించాలి. అమ్మవారి ఈ బ్రహ్మాత్మైక్య స్వరూపాన్ని సావిత్రి రూపమని కూడా అంటారు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బృహతి. ఇది 673వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బృహత్యై నమః అని చెప్పాలి. బృహతి అంటే బృహ్మణము చెందునది లేదా విచ్చుకొన్నది. బృహత్ అంటే బృహ్మణము చెందుట అంటే విచ్చుకొనుట, ఉబ్బుట అని అర్థాలు. బృహత్ అనే పులింగ పదానికి బృహతి స్త్రీలింగ పదం అవుతుంది. అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగాను బృహ్మణము అంటే విచ్చుకొనే తత్వము కలిగినది కాబట్టి అమ్మవారిని బృహతి అన్నారు. దీన్ని బట్టి బృహత్ అంటే పెద్దది అని, బృహ్మణము అంటే విచ్చుకోవడం అనే అర్థాలు చెల్లే తత్వము గలది కాబట్టి అమ్మవారికి కూడా బృహతి అనే నామము చెల్లుతుంది. బృహతి అనే పదము ఒక ఛందస్సును కూడా సూచిస్తుంది. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 బృహ్మణము చెందునది లేదా విచ్చుకొన్నది. 2 బృహతి ఛందస్సు రూపములో ఉండునది అని ఈ నామానికి అర్థాలు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బ్రాహ్మణి. ఇది 674వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రాహ్మణ్యై నమః అని చెప్పాలి. బ్రాహ్మణి అంటే బ్రాహ్మణ స్త్రీ స్వరూపిణి. బ్రాహ్మణుడు అంటే ఏ విషయాన్నైనా మొగ్గ పువ్వులాగా విచ్చుకునే విధంగా విడమరిచి చెప్పే లక్షణము కలవాడని అర్థము. ఈ లక్షణాన్నే బృహ్మణ లక్షణము అంటారు. ఈ కీలక లక్షణం ఉన్నవాడే బ్రాహ్మణుడు కానీ గుండు, పిలక, గోచి, యజ్ఞోపవీతము, నుదుటి మీద ఊర్ధ్వపు ఉండ్రములు లేదా విభూతి రేఖలు ధరించిన వాడు కాదు. బ్రహ్మణ లక్షణం అంటే ఈ చెప్పినవేవీ లేకపోయినా బ్రాహ్మణుడే అవుతాడు. అంటే వర్ణానికి చెప్పిన కీలక లక్షణాన్ని బట్టి బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాడని నిర్ణయించాలి గాని బాహ్యమైన వేష భాషలను బట్టి కాదు, జన్మని బట్టి కాదు. ఈ విషయం వర్ణాశ్రమ విధాయిని అన్న 289వ నామ వివరణలో విపులంగా చెప్పబడింది. వేదోచిత కర్మానుష్ఠాన బద్ధుడై ఉండే పై లక్షణం గల బ్రాహ్మణుణ్ణి స్వరూపంలో సాంబమూర్తి ఉంటాడని, ఆ బ్రాహ్మణుని భార్యను బ్రాహ్మణి అంటారని కూర్మ పురాణంలో చెప్పడం జరిగింది. బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బ్రాహ్మి. ఇది 675వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రాహ్మణ్యై నమః అని చెప్పాలి. బ్రాహ్మి అంటే బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి. బ్రహ్మ, బ్రహ్మము అనే 2 పదాలు ఒకే అర్థానికి చెందినవి. బ్రహ్మకు చెందినవి వేదము, చతుర్ముఖుడు, బ్రాహ్మణుడు, పురోహితుడు. బ్రహ్మమునకు చెందినవి వేదాంతము, యోగము, తత్వము, తపస్సు, శాస్త్రము మొదలగునవి. బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపంలో ఉండే సరస్వతీదేవిని ఈ నామం సూచిస్తుంది. మనస్సులోని అభిప్రాయాన్ని వాక్కుగా ఇచ్చే శక్తికి సంబంధించిన సరస్వతీదేవిని ఆవాహన చేస్తూ సరస్వతీ ఆకులు నీతిలో ముంచి హోమం చేస్తే సరస్వతీ కటాక్షము, ధారణ శక్తి, ధీశక్తి పెరుగుతాయి. బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బ్రహ్మానంద. ఇది 676వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు
బ్రహ్మానందాయే నమః అని చెప్పాలి. బ్రహ్మ అంటే బ్రహ్మమే, ఆనంద అంటే ఆనందముగా గలది. మానవానందం నుండి బ్రహ్మానందం దాకా మధ్యలో ఎన్నో స్థాయిలలో ఎన్నో రకాల ఆనందాలు ఉంటాయి. వీటి వివరాలన్నీ స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి అనే 365వ నామంలో వివరించబడినాయి. అన్ని ఆనందాలకు పరాకాష్ఠగా చివరి స్థాయిలో ఉండే బ్రహ్మానందం యొక్క స్వరూపిణి అమ్మవారు అని ఈ నామానికి సూచిస్తుంది. తన శరీరపరమైన ఆనందాన్ని అనుభవిస్తే అది ఆత్మానందం అవుతుంది. మొత్తం విశ్వపరమైన ఆనందాన్ని అనుభవిస్తే అది బ్రహ్మానందం అవుతుంది. బ్రహ్మానంద స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము బలి ప్రియా, ఇది 677వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బలి ప్రియాయై నమః అని చెప్పాలి. బలి అంటే నివేదన ద్రవ్యములందు, ప్రియ అంటే ప్రీతి కలది. అమ్మవారికి ఆత్మ సమర్పణ భావంతో ఏ ద్రవ్యాన్నైనా సమర్పిస్తే దాన్ని చాలా ప్రీతిగా అమ్మవారు గ్రహించి అనుగ్రహిస్తుంది. ఈ ద్రవ్యాలను నివేదనగా సమర్పించడంలో ఎవరి పద్ధతులు వారికి ఉన్నాయి. అవి వారి వారి సంస్కారాలను బట్టి, పారంపర్యంగా వస్తున్న ఆచార వ్యవహారాలను బట్టి ఉంటాయి. జంతువులను, మనుష్యులను కూడా నివేదనకై బలి ఇచ్చేవారు ఉన్నారు. తాము ఏమి తింటారో, ఏవి త్రాగుతారో వాటిని బలి ఇచ్చేవారు కూడా ఉంటారు. సంస్కారాన్ని పెంచుకోండి అని చెప్పడం దాకానే మనం చేయగలం, కానీ వారి పద్ధతులను ఒక్క మాటలో మార్చలాగా చేయలేము. ఇదే విధంగా దేవాలయంగా ప్రాంగణం కూడా ఇది ఊరిలోని జనం మొత్తం చేసే పంచ మహాపాతకాల నివృత్త్యర్థం ఏర్పాటు చేసినవి. 4 వర్ణాల వారికి 4 రకాల బలి ద్రవ్యాలు కేటాయించారు. నివేదన ద్రవ్యములందు ప్రీతి గలది అని ఈ నామానికి అర్థము.